గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే అద్భుతమైన సత్యాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలోనే ఉంటాయి. బహు ఎక్కువ అమ్ముడుపోయే గ్రంథము బైబిల్ గ్రంథం. ప్రపంచవ్యాప్తంగా జనులందరినీ మార్చగలిగిన గ్రంథం బైబిల్ గ్రంథం. పరలోకానికి నడిపించగలిగిన గ్రంథం బైబిల్ గ్రంథం. మనిషిని మార్చగలిగింది బైబిల్ గ్రంథం. ఆ పరలోక అడుగు జాడల్లోనికి మనల్ని తీసుకుని చేర్చగలిగింది బైబిల్ గ్రంథం ఒకటే. ఆ బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప వ్యక్తులు వారు తీసుకున్న నిర్ణయాల్ని బట్టి, వారు చేరుకున్న గమ్యస్థానాలు ఏమిటో, వారు చేస్తూ ఉన్న పనులేమిటో ఒక ముగ్గురు వ్యక్తుల జీవితంలో నుంచి కొన్ని విషయాలు మీకు వివరించాలని ఆశిస్తూ ఉన్నాను. వారు ఎంతో ధనవంతులు, వారు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు, కోటీశ్వరులుగా పిలువబడుతున్న ఆ కాలంలోనే పిలువబడుతున్న వారంతా కూడా వాటన్నిటినీ విడిచిపెట్టేశారు. దేవుని కోసం రోషంగా బ్రతకడం ప్రారంభించారు. వావేం మాకు అక్కర్లేదు, ఆ ఆస్తిపాస్తులు ఏం అక్కర్లేదు, ఆ ధనభోగాలేమీ మాకు అక్కర్లేదు, కానీ దేవుని సేవ చేయటమే మాకు ప్రాముఖ్యం అని చెప్పి వారు కలిగి ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టేసిన కొందరు భక్తులు ఉన్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నది మోషే. ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు మనం చదివినట్లయితే మోషే అంటున్న మాటలు ఏమిటంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అని ఎంచి అని అంటున్నాడు. అసలు ఐగుప్తులో ఉన్న ధనం ఏమిటి అని ఆలోచన చేద్దాం. అసలు వాస్తవానికి ఐగుప్తులో ఉన్న ధనం ఏమిటి, ఐగుప్తులో ఉన్న ఘనత ఏమిటి, ఐగుప్తులో ఉన్న పేరు ప్రఖ్యాతులేమిటి, ఐగుప్తులో ఉన్న హోదా ఏమిటి, ఇవన్నీ మనం ఆలోచన చేసి చూసినట్లయితే ఐగుప్తులో ఉన్న ధనముని మనం ఆలోచన చేస్తే ఒక్క విషయాన్ని వివరిస్తాను. ఈ మధ్య కాలంలో ఈజిప్ట్ పిరమిడ్స్ అని పిలువబడుతున్న ఐగుప్తులో పిరమిడ్స్ అనేవి పిలువబడతా ఉన్నాయి. అవి సమాధులు. ఇద్దరు రాజులు సమాధులు తవ్వితే ఆ సమాధి పెట్టి అంతటిని కూడా బంగారంతో పొదిగించారట. బంగారంతో పొదిగించిన ఈ సమాధి పెట్టి యొక్క విలువ ఎంతో తెలుసా? సుమారుగా 250 కోట్లు. 250 కోట్లు బంగారపు విలువైన దాన్ని పొదిగించి ఆ పెట్టెలో పొడుగబెట్టారు. వారికి వేసే వస్త్రాలు కానీ, వారికి ఉపయోగిస్తున్న ఆ సుగంధ ద్రవ్యాలు కానీ, వీటి ఖరీదు బహు ఎక్కువ, కొన్ని కోట్ల రూపాయలు. ఆ కాలంలోనే మహాపట్టణంగా పిలువబడుతూ ఉంది. ఈ కాలంలో అమెరికా దేశంలో ఉన్న ధనము ప్రపంచ దేశాలన్నిటికంటే గొప్ప ధనంగా పిలువబడుతూ ఉంది. కానీ ఆ కాలంలో ప్రపంచమంతటిలో కూడా ఐగుప్తు ధనము అంటే బహు విలువైన ధనము. ఈ కాలంలో అమెరికాకున్న విలువ ఆ కాలంలో ఐగుప్తుకున్న ధనము యొక్క విలువ. అటువంటి ధనముని ఆయన విడిచిపెట్టాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ రాజుగా ఉండే యొక్క భాగ్యాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నాడు. తన కలిగి ఉన్న ఆ కోటని విడిచిపెట్టేస్తూ ఉన్నాడు. దేవుడు పిలుచుకున్న పిలుపుని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమనేంచి, ఈ కోట్ల మీద అధికారిగా ఉండొచ్చుగా, ఈ కోటలో రాజుగా ఉండొచ్చుగా, ఈ ప్రజలందరికీ నాయకుడిగా ఉండొచ్చుగా, అనేక సంవత్సరాలు ఏలొచ్చు కదా, పరిపాలన చేయొచ్చు కదా. అంత ఆశ కలిగిన వాడైతే అక్కడే ఉండిపోయేవాడు, అక్కడే తన ప్రాణాలన్నీ పోగొట్టుకునేవాడు, క్రీస్తు కొరకు జీవించేవాడే కాదు. ఈ ధనం నాకు అక్కర్లేదు, ఈ రాజ్యరికం నాకు అక్కర్లేదు, ఈ పేరు ప్రఖ్యాతులు నాకు అక్కర్లేదు, ఈ హోదాలు నాకు అక్కర్లేదు, ఈ బలహీనతలు నాకు అక్కర్లేదు, కానీ దేవుని కొరకు నేను రోషంగా బ్రతకాలి, అనేక మంది నేను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను అడుగుపెట్టులాగా చెయ్యాలి అని చెప్పి తను తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, ఈ కోట్ల రూపాయల ధనముని, ఈ కోట గోడలన్నిటిని, ఈ రాజ్యరికం అంతటిని, ఈ ధనభోగాలన్నిటిని విడిచిపెట్టేసి తను ఎంచుకున్న విధానాన్ని బట్టి మనం చూస్తే ఆ అరణ్యంలో ఒక నాయకుడిగా వెళ్తా ఉన్నాడు. ఎక్కడ రాజు, ఎక్కడ నాయకుడు, ఎక్కడ ఆస్తిపరుడు, ఎక్కడ ఆస్తి లేనివాడు, ఎక్కడ ధనవంతుడు, ఎక్కడ ధనహీనుడు, ఇవన్నీ ఆలోచన చేస్తే ఏది హీనమైనది అని అర్థం చేసుకున్నాడంటే, ఐగుప్తులో ఉన్న ధనము, కోట, సింహాసనము హీనమైనవి. మరి ఏది శాశ్వతమైనది అని తెలుసుకున్నాడంటే, ఆ పరలోకంలో శాశ్వతమైన రాజ్యం ఉంది, ఆ పరలోకంలో శాశ్వతమైన సింహాసనం ఉంది, ఆ సింహాసనమే మనకు శాశ్వతంగా నిలిచేది అనేది గ్రహించి అనేక మందిని ఆ పట్టణంలో చేర్చడానికి, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి చేర్చడానికి ఒక నాయకుడిగా ఉండటమే గొప్ప భాగ్యము అని ఎంచాడట. హల్లెలూయా,
హల్లెలూయా. మనం ఎన్ని డబ్బులు సంపాదించుకున్నా కానీ ఒక రోజున అవన్నీ మిగిలిపోతాయి. మా నాన్నగారు ఆఖరి ప్రార్థనలో 200 రూపాయలు కానుక ఇచ్చారండి. మా నాన్నగారి జేబులోనే ఉన్నాయి. ఆయన తనతో పాటు పట్టుకెళ్ళా. అనేక సఫారీలు ఉండేవి, అవేమి ఆయన వేసుకుని వెళ్ళా. తన బండి అక్కడే ఉండిపోయింది. తన కన్నా బిడ్డలంగా మేము ఇక్కడే ఉండిపోయాం. ఏదో ఒక రోజున మేము ఆయన ఉండే స్థలంలోనికి మేము చేరతాం, కానీ ఆయన మరలా రెండవ రాకడలో తిరిగి రావటం తప్ప మరలా భూమి మీదకి రారు. మనం సంపాదించుకునేదంతా ఈ లోకంలోనే. మనం అనుకోవచ్చు, నాకు డబ్బు లేదు కాబట్టి ఎవరు గౌరవించట్లా, నాకు పేరు ప్రఖ్యాతులు లేవు కాబట్టి ఎవరు గౌరవించట్లా అని అనుకుంటూ ఉన్నాం. వాస్తవమే. కానీ వాస్తవం ఏమిటంటే, నిజమైన సత్యం ఏమిటంటే, బైబిల్ గ్రంథం నుంచి ధనము కోసం మనం బ్రతకూడదు, బ్రతకడం కోసమే ధనం. తిండి కోసం మనం బ్రతకూడదు, బ్రతకడం కోసమే తిండి. పని కోసం మనం బ్రతకూడదు, బ్రతకడం కోసమే పని. మనము బ్రతకడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాం, కానీ వాటి మీదే మనం ప్రాణ త్యాగాలు చేసేస్తూ ఉంటాం. చాలాసార్లు మన ప్రాణం బహు విలువైనది, అది దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమానం. వాటి యొక్క విలువను మనం తెలుసుకున్నప్పుడు పనిని ఎక్కువగా ప్రేమించడం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాం. ధనమును ఎక్కువగా ప్రేమించడం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. ఘనహీనతల కంటే ఎక్కువగా మనం దేవుణ్ణి ఎక్కువగా ఘనపరుస్తూ ఆయనను ప్రేమిస్తూ ఉంటాం. ఈరోజు మనం దేవుని ప్రేమిస్తూ ఉంటాం, చాలాసార్లు మన పనులు ప్రేమిస్తాం, చాలాసార్లు మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని ప్రేమిస్తాం, ఘనతల కోసం ప్రేమిస్తూ ఉంటాం, ఆశిస్తూ ఉంటాం. కానీ మా తాతగారు అటువంటి ఆశలు లేని వ్యక్తి. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పగలను అంటే, ఖచ్చితంగా నా గుండె మీద చేసుకుని చెప్పగలిగిన మాట ఏదైనా ఉంది అంటే, మా తాతగారు ఆస్తిని అంతటిని వదిలేసి దేవుని సేవకు వచ్చారండి. దేవుని సేవలోకి వచ్చి ధనం కోసం పోరాడే వ్యక్తుల్లో అనేక మంది నిలిచిపోయారు, కానీ దేవుని కోసం ఆఖరి శ్వాస వరకు కూడా తాను కష్టపడిన కష్టము చూస్తే ఏ ఒక్కటి ఈ లోకంలో సంపాదించుకోలేదు, కానీ దేవుని రాజ్యంలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. దానికి ఉన్న ఒక గొప్ప సత్యం ఏమిటంటే, తన దర్శనంలో చూసిన ఆ విషయాలన్నీ కూడా, ఒక రోజున నేను మధ్యాహ్నం పూట భోజనం పెడతానికి వస్తే ఆయన ఒక బ్యాగ్ పట్టుకుని వెనక గుండా వెళ్ళిపోతా ఉన్నాడు. ఏంటి తాత ఎక్కడికి వెళ్తున్నావు అంటే, అమ్మగారు నాకు ఒక ఇల్లు కట్టించింది, నేను అక్కడికి వెళ్తున్నాను అని అంటున్నాడు. అంటే ఆయనకు వచ్చిన కల రాత్రి ఇది, కానీ అది నిజము అనుకొని ఆయన బయటికి వెళ్ళిపోయి ఆ గృహంలో చేరాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు. అంటే ఏమిటి అంటే, ఈ కళ యొక్క భావము, దేవుడు తన కొరకు ముందుగానే ఒక స్థలముని, ఒక గృహముని సిద్ధపరచుకున్నాడు. ఈ లోకంలో ఆయన ఇల్లు కట్టుకోలేదేమో, స్థలాలు కొనుక్కోలేదేమో, పొలాలు కొనుక్కోలేదేమో, ఆస్తిపరులుగా చేసుకోలేదేమో బిడ్డలని. అయినప్పటికీ కూడా ప్రభువు మనకిచ్చిన ఒక గొప్ప నిరీక్షణ ఏమిటంటే, ఆయన మాకు ఇచ్చిన ఒక గొప్ప నిరీక్షణ ఏమిటంటే, ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో ఆ పరలోక రాజ్యంలో ఉన్నాడని, ఒక గొప్ప నివాసంలో ఉన్నాడని ఆ నిరీక్షణని మనం చూస్తూ ఉండొచ్చు. అయితే ఈ మోషే భక్తుడు కూడా ఐగుప్తు ధనమును విడిచిపెట్టి దేవుని కోసం కష్టపడటం ప్రారంభించాడు. ఆఖరిగా ఏం సంపాదించాడు అంటే, అనేక మందిని పరలోక రాజ్యంలో చేర్చడానికి ఒక గొప్ప నాయకుడిగా ఆయన్ని మనం చూసాం. రెండవదిగా మనం చూసినట్లయితే పౌలు భక్తుడిని మనం చూడొచ్చు. ఎక్కడ ఈ మాటలు మనం చూడొచ్చు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలోను, అలాగే ఆ కింది భాగంలో నుంచి మనం చూసినట్లయితే పౌలు భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకుంటుని. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ట్రాన్స్లేషన్స్లో ఈ పదానికి బదులుగా ట్రాష్ అని ఉంటుంది. అసలు వాస్తవానికి ఈ పదాల యొక్క అర్థము వివరణ చూస్తే, పెంటకి బదులుగా చెత్త చెదారములు అనే పదాలు ఉపయోగించారు. ఆ పట్టణాల్లో ఈ ట్రాష్ అంతటినీ కూడా ఒక ప్రాంతంలో వేస్తూ ఉంటారు. ఆ చెత్త చెదారాలన్నీ ఉండే ప్రాంతాన్ని ఈయన తెలుగు తర్జుమాలో పెంట అనే పదాన్ని ఉపయోగించి మార్చి ఇలా వివరించారనమాట. అంత హీనమైనదిగా ఆయన ఈ చెత్తా చెదారానికి ఈ లోకాన్ని అంతటినీ ఎంచాడు. మరి మనం ఈ లోకాన్ని అంతటినీ ఏ విధంగా ఎంచుతూ ఉన్నాం? ఈ లోకమే గొప్పది, ఈ లోకమే శాశ్వతమైనది, ఈ లోక భోగాలే శాశ్వతంగా ఉంటాయి అని చెప్పి మనం బహుగా ఆశించేస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో జరిగిన సంగతి ఏమిటంటే,
దాదాపుగా 25 సంవత్సరాలు ఉంటాయో ఉండవో కూడా తెలియదు. ఆ యవనస్తుడికి కారు ఉంది, బైక్ ఉంది, ఇల్లు ఉంది, బంగ్లా ఉంది, మంచి చదువుకున్నాడు, ఆస్తిపరుడిగా ఉన్నాడు. అయితే అనుకోకుండా గ్యాస్ ట్రబుల్ చచ్చిపోయాడు. ఇప్పుడు ఇవన్నీ ఏమైపోయినాయి? ఇవన్నీ శాశ్వతంగా అక్కడే నిలిచిపోయినాయి, భూమి మీదే నిలిచిపోయినాయి. తనతో పాటు ఏమి తీసుకెళ్ళలేకపోయాడు. తన ఆత్మ రక్షించబడలేకుండా పోయింది. మరి మన పరిస్థితి ఏమిటి? మనం దేనికి విలువ ఇస్తూ ఉన్నాం? గొప్ప గొప్ప భక్తులు తీసుకున్న నిర్ణయాలు ఏమిటంటే ఐగుప్తులో ఉన్న ధనాన్ని విడిచిపెట్టాడు. పౌలు భక్తుడేమో ప్రతిదీ కూడా చెత్తా చెదారంగా ఈ లోకంలో ఉన్నదాన్ని ఎంచుతా ఉన్నాడు. ఆఖరికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చూసినట్లయితే యేసు ప్రభువారంట తాను రిక్తునిగా చేసుకున్నాడట ఈ లోకంలో రావడానికి. ఆ పరలోక రాజ్యంలో ఉండవలసిన ఆయన, బంగారు వీధుల్లో ఉండవలసిన ఆయన, సింహాసనం మీద ఉండవలసిన ఆయన, కోటాను కోట్ల దూతలు స్తుతిస్తూ ఉండవలసిన ఆయన మన కొరకు ఆయన దిగి వచ్చి తన ప్రాణ త్యాగాలు చేసి మనలందరినీ పరలోక రాజ్యంలో చేర్చుకోవాలని. ఆ గొప్ప గొప్ప వ్యక్తులే ఇన్ని పరిస్థితుల్లో ఉంటే ఈరోజు మనం ఏం చేయగలుగుతా ఉన్నాం? అనేక మందిని నరకంలో పడకుండా మనం లాగలుగుతా ఉన్నామా? అనేక మందికి సువార్త వ్యాపింపజేసి మనం అందరినీ కూడా మందిరానికి నడిపించి పరలోక రాజ్యంలో అడుగు పెట్టేలాగా చేయగలుగుతా ఉన్నామా? ఒకవేళ ఇలా చేయలేకపోతే మనము నామకార్థులమే, స్వార్థపరులమే. మనకు బంగారు వీధి ఉందంటే, బంగారు స్థలం ఉందంటే, బంగారు గృహం ఉందంటే మనమే ఉండాలి అని స్వార్థపరులంగా పిలువబడుతూ ఉంటాం. మనతో పాటు వాళ్ళు కూడా ఉండాలి అనేది ప్రేమపూర్వకమైన హృదయం. ఈరోజు ఆ హృదయం మనకుందా? యేసు ప్రభువారు అంతగా తాను తగ్గించుకుని వచ్చారు. మోషేని చూస్తే ఈ లోకం అంతా వ్యర్థము అని చెప్తా ఉన్నాడు. పౌలు భక్తుడిని చూస్తే ఈ లోకం అంతా వ్యర్థము అని వివరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారే తాను రిక్తునిగా చేసుకుని మన కొరకు తాను తగ్గించుకుని వచ్చి ప్రాణాలే పెట్టి పరలోక రాజ్యంలో చేర్చాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏమిటి? నరకంలో పడకుండా అనేక మందిని మనం ఆపగలుగుతా ఉన్నామా? యోధా పత్రికలో ఉంటుంది 23వ వచనంలో రాయబడుతున్న మాట ఏమిటంటే, కొందరిని అగ్నిలో పడకుండా రక్షించుడి అనే మాట ఉంటుంది. వారు అగ్నిలో పడిపోతున్నారట. కొందరు అగ్నిలో కాలిపోతూ ఉండినట్లుగా కొందరిని రక్షించుడి అనే మాట కనబడుతుంది. అంటే అగ్నిలో కాలిపోతా ఉంటే మనం వదిలేస్తామా? పక్కిళ్ళు తగిలపడిపోతూ ఉందంటే అందులో 4-5 మనుషులు ఉన్నారు అంటే ఆ మనుషులు కాలిపోతూ ఉంటే మనం చేసే పని ఏమిటంటే ప్రాణ త్యాగం చేసైనా వెళ్ళి వారిని బయటికి లాక్కొస్తాం. సామాన్లు తీసుకురాం, బళ్ళు వాహనాలన్నీ తీసుకురాం, ధనాలన్నీ తీసుకురాము, బీరువాలన్నీ తీసుకురాము, బట్టలన్నీ తీసుకురాము, కానీ మనుషుల్ని తీసుకొస్తాం. కొందరు అగ్నిలో కాలిపోతూ ఉన్నప్పుడు వారిని రక్షించుడి. ఎంత గొప్ప మాటలు వివరిస్తున్నాడు. ఆ మంట నుండి మనం వారిని బయటికి లాగలుగుతున్నామా? ఆ మంటలు ఆర్పగలుగుతా ఉన్నామా? ఆ మంటల్లోనికి చేర్చకుండా మనం వారిని రక్షించగలుగుతా ఉన్నామా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. జపాన్ దేశంలో ఒక చిన్న జీవి 24 ట్రైన్లు ఆపేసిందట. ఒక చిన్న జీవి, అదేమిటో కాదు, చెరువుల్లో కనబడతా ఉంటుంది, జలగ. ఒక చిన్న జలగ 24 ట్రైన్లు, అది కూడా జపాన్ దేశంలో. జపాన్ దేశం ఎటువంటిది అంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా కానీ వచ్చే ట్రైన్ వస్తూ ఉంటుంది, వెళ్ళే ట్రైన్ వెళ్తూ ఉంటుంది, ఎక్కడా కూడా ఆగదు. అటువంటి దేశంలో ఒక చిన్న జీవి ఎలా ఆపగలిగింది? వాస్తవానికి ఒక ఏనుగడ్డొచ్చినా, బలిష్టమైన ఏనుగడ్డొచ్చినా, బలమైన వ్యక్తి అడ్డు వెళ్ళినా ఏ ట్రైన్ ఆపడు. మరి ఈ ట్రైన్ ఎలా ఆగిపోయింది అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. దాదాపుగా 18 గంటల పాటు అది మిగిలిపోయింది. 18 గంటల పాటు ఆ ట్రైన్ నడవటం, సుమారుగా 24 ట్రైన్స్ ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి అని వాళ్ళంతా కూడా ఆలోచన చేస్తూ ఆ స్టేషన్లో అన్ని సిస్టమ్స్ అన్నీ చెక్ చేసుకుంటా ఉన్నారు. ఉంటే ఆ సిస్టమ్స్ అన్నిటిలో ఒక సిస్టంలో ఒక చిన్న జలగ దూరి వైర్లన్నిటినీ తినేసి ఆఖరికి పవర్ సప్లై అవుతున్న వైర్ కూడా కొరికేసిందట. ఆ పవర్ సప్లై అవుతున్న వైర్ కూడా కొరికేసేసరికి వెంటనే దాంట్లోనికి కరెంట్ పాస్ అయిపోయి నల్లగా అయిపోయి చనిపోయి
సిస్టమ్స్ అన్నీ కూడా బ్లర్ అయిపోయి ఏమీ పని చేయకుండా ఆపేసింది. ఈ పనులంతా కూడా అంత సిస్టమ్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటే వైర్లన్నీ కట్ అయిపోయి ఉండటం, ఆ తర్వాత ఒక చిన్న ప్రాంతంలో వైర్ మీద అతుక్కుపోయి జలగా ఉండటం చూస్తే వారికి అర్థమైంది ఏమిటంటే ఈ జలగా పవర్ సప్లై వైర్ను కూడా కట్ చేసింది, సిస్టంలోనికి పవర్ వెళ్ళకుండా. మిగతా వైర్లన్నీ సిస్టంలో పనిచేయకుండా పనిచేసింది అని చెప్పి వారు గ్రహించి వెంటనే ఆ సిస్టమ్స్ అన్ని బాగు చేసేసరికి సుమారుగా 18 గంటలు పట్టింది. ట్రైన్లో ఉన్నవారు అలాగే ఉండిపోయారు. ఎందుకంటే అంతా కూడా టెక్నాలజీతో ఉండిన ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్. ఒక్కసారి డోర్స్ లాక్ అయిపోయినాయి అంటే మరలా తెరుచుకోవడానికి అసాధ్యమైన పని. ఏసీలోనే అలాగే ఉండిపోయారు 18 గంటల పాటు. ఉద్యోగాలు ఆగిపోయినాయి, వ్యాపారాలు ఆగిపోయినాయి, పనులు ఆగిపోయినాయి, ప్రయాణం అంతా ఆగిపోయింది. దాదాపుగా 24 ట్రైన్లు ఆపేసిందంట. ఒక చిన్న జీవి సచ్చి సాధించింది అని టైటిల్తో పేపర్లో వేసాడు. అది సచ్చి సాధించింది, మనం బ్రతికేం సాధిస్తున్నాం. అది సచ్చి 24 ట్రైన్లు ఆపేసింది, కొన్ని వేల మందిని ఆపేసింది. ప్రయాణాలు చేయకుండా, ఆహారాలు తినకుండా, గమ్యాలు చేరకుండా, ఉద్యోగాలు చేసుకోకుండా అది సచ్చి సాధించిందంట. మనం సావకుండా సాధించేది ఏమిటి? ఒక ప్రశ్న. ఈరోజు మనం సావకుండా సాధించేది ఏమిటంటే మనల్ని మనం రక్షించుకొని మనల్ని మనం సాధించుకోవాలి. కొంతమందిని అగ్నిలో పడకుండా అనేక మందిని రక్షణలోనికి నడిపించుకుని వారిని పరలోక రాజ్యంలో చేర్చుకుని సాధించుకోవాలి. అది సచ్చి సాధించింది, మనం బ్రతికి సాధించాలి. అది సచ్చి అనేక మందిని ప్రయాణాలు చేయకుండా ఆపేసింది. ఈరోజు మనం బ్రతికి ఉండగానే మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. మా తాతగారు ఉన్న గొప్ప విషయం ఏమిటంటే ఆయన చనిపోక ముందే అనేక మందికి సువార్తను ప్రకటించి అనేక మందిని అగ్నిలో కాలిపోకుండా నిరంతరం పరలోక రాజ్యంలో ఉండులాగున అనేక మందిని దేవుని యొద్దకు నడిపించారు. అట్టి విధమైన గొప్ప భక్తి కలిగిన జీవితము ఆయనకు ఉంది. ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా ఆయన సేవలో బహుగా ఆయన వాడబడ్డారు. ఆయన సేవను ఇంకనూ కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు మా తాతగారే సేవలోకి రాకపోతే ఎంతమంది సేవకులు అయ్యేవాళ్ళు కాదు, ఎంతమంది సేవ చేసేవాళ్ళు కాదు, ఎంతమంది దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించేవాళ్ళు కాదు. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక, ఆయన యొక్క వార్తను ఇలా విస్తరింపచేయాలని మా కుటుంబం ద్వారా అనేక మందిని ఎన్నుకొని ఆయన రాజ్య సువార్తను ఆఖరి శ్వాస వరకు చేయాలని మమ్మల్ని ఎన్నుకున్నారు. దానికి మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికీ వందనాలు. మీరు కూడా మీ కుటుంబాన్ని అంతటినీ కూడా ఒకే ఒక విన్నపం ఏమిటంటే త్వరగా రక్షణలోనికి రండి అని మీ కుటుంబ సభ్యులను అడగండి. రోజులు మనవిగా లేవు, క్షణాలు మనవిగా లేవు. ఏ క్షణం ఏ రోగం వస్తుందో తెలియట్లేదు, ఏ క్షణం ఏమవుతుందో తెలియట్లేదు. నిన్నటి దిన నా హెయిర్ కట్ షాప్కి వెళ్తే ఆ కుర్రోడికి 30 సంవత్సరాలు ఉంటే లేదో తెలియదు, కానీ సువార్తను చెప్తా ఉంటే కళ్ళమట నీళ్లు పెట్టుకుని ఆయన అంటున్న మాట ఏమిటంటే, అన్నా నేను నామకార్థుడినే అన్న, ఒకప్పుడు నేను ప్రార్థనకి వెళ్ళేవాడిని కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు, నాకు షుగర్ వచ్చిందన్న, నాకు 3 ఏళ్ల పాప అని అన్నాడు. 30 సంవత్సరాలు ఏమిటి, షుగర్ రావటం ఏమిటి, 2 గంటల పాటు భోజనం చేయకపోతే కాళ్ళు వణికిపోతున్నాయట. ఏ క్షణం ఎట్లా ఉంటుందో తెలియదు, ఏ గడి ఎట్లా ఉంటుందో తెలియదు, ఏ క్షణంలో మనం మాయం అయిపోతామో తెలియదు. బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏమిటంటే మనిషి యొక్క జీవితము గడ్డె పువ్వు వంటిది, అది వాడిపోతుంది, ఎండిపోతుంది. నీటి బుడగ వంటిది, అది పగిలిపోతుంది క్షణిత్ర మాత్రంలో. ఆవిరి వంటిది, అది మాయమైపోతుంది క్షణాల్లో. ఈరోజు ఇటువంటి విషయాలన్నీ తెలుసుకుంటూ కూడా ఇంకా ఈ లోకంలో ఏదో ఉంది అని అనుకోవటం అది పనికి మాలినతనం. ఈరోజు మన ఆత్మను మనం రక్షించుకుని ఆయన రాజ్యంలో గొప్ప స్థానాన్ని మన కుటుంబం అంతటికీ కూడా ఆ రాజ్య సువార్తను ప్రకటిస్తే అంతకన్నా గొప్ప భాగ్యం ఇంకొకటి ఏదీ లేదు. కొంతమంది పరలోకంలో ఉండి ఇంకొంతమంది నరకంలో ఉండటం కాకుండా కుటుంబ సమేతంగా మనందరము ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన కోరిక, ఆయన యొక్క తృష్ణ. అటు విధంగా మనందరం కూడా జీవితం దేవుడి మాటలు దీవించిన కాదు. ఆమేన్.